శివుడు తన శక్తిని దానం చేసి భూమిపై ధర్మం కోసం ఒక శక్తిగా అవతరిస్తే ఎలా ఉంటుంది? ఇదే హనుమంతుడి జన్మ రహస్యానికి కారణం. అది ధర్మం క్షీణిస్తున్న కాలం. రావణుడు వరాల ప్రభావంతో ప్రపంచాన్ని భయపెడుతున్నాడు. దేవతలు కలిసి శివుడి అభయానికి చేరారు. వారి ప్రార్థన విన్న శివుడు చిరునవ్వుతో, ధర్మరక్షణ కోసం నా శక్తిలోని ఒక భాగాన్ని భూమికి పంపిస్తున్నాను. ఆ దివ్యశక్తి వాయుదేవుని తేజంతో కలిసి ఒక మహాయోధుడిగా అవతరిస్తుంది. ఇది శివుడి దివ్యవరం, యుగాలను మార్చే వరం. ఇదే సమయంలో భూమిపై అంజనాదేవి కఠోరమైన శివ తపస్సు చేస్తుంది. ఆమె భక్తి, శివుని కరుణ, వాయుదేవుని తేజస్సు, ఈ మూడు శక్తులు ఒక కాంతి రశ్మిగా మారి ఆమె గర్భంలో ప్రవేశించాయి. అది సాధారణ గర్భం కాకుండా అది శివాంశ భూమిపైకి దిగిన క్షణం. ధ్యానంలో ముగిలిపోయిన అంజనాదేవి అకస్మాత్తుగా దివ్య ప్రకంపనలు అనుభవించింది. ఆమె చుట్టూ వెలుగుల వలయం ఏర్పడింది. గాలి పరిమళంతో నిండిపోయింది. పవనుడు ఆనందంతో సంచరిస్తూ భూమిపై ధర్మరక్షుడు అవతరించబోతున్నాడు అని చెప్పాడు. పుట్టుక సమయానికి ప్రకృతి మొత్తం స్తంభించింది. గంధర్వులు గానం చేశారు. దేవతలు పుష్పవర్షం కురిపించారు. భూమిపై పవన శక్తి తాకిడితో ప్రతి చెట్టు, ప్రతి పర్వతం కంపించింది. అతడు వాయుపుత్రుడు, శివాంశ అవతారం మరియు కలియుగానికి రక్షకుడిగా నిలిచే దివ్య యోధుడు. హనుమంతుడి జీవితం ఇక్కడ ప్రారంభమైంది. కానీ పుట్టిన కొద్ది రోజుల్లోనే ఆయన ఆకాశంలో వెలిగే సూర్యుడిని ఆహారం అని భావించి ఎగిరిపోవడం. నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. కామెంట్లో జై హనుమాన్ అని రాయండి. లైక్ అండ్ ఫాలో చేయండి. హనుమంతుని బాల్యంలోని అద్భుతాలు నెక్స్ట్ పార్ట్లో అందిస్తాను.